మీరు చూస్తున్నట్టు ముందు ఉన్నది నోహావు ఇంకా తన భార్య. నోహావుకి 3 కుమారుళ్ళు, షేము ఇంకా తన భార్య, హాము ఇంకా తన భార్య, యాపేతు ఇంకా తన భార్య. ఇది నోహావు కుటుంబం. Genesis 6th chapter 5, 6, 7, 8. And God saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. And it repented the Lord that he had made man on the earth, and it grieved him at his heart. And the Lord said, I will destroy man whom I have created from the face of the earth, both man and beast, and the creeping thing and the fowl of the air, for it repented me that I have made them. But Noah found grace in the eyes of the Lord. దేవుడు నోహావుతో మాట్లాడుచున్నాడు. నేను సృష్టించిన నరుని అనగా మనిషిని, జంతువును, ప్రాకేట దానిని, ఆకాశ పక్షులను నేను భూతలం మీద నుండి నాశనం చేశాను. ఏలైనగా నేను వీటిని చేసేదని నాకు అనుతాపం కలిగించుచున్నది. దేవుడు సృష్టిని రాష్ట్రపతి ఓడ వర్షం అయ్యా. షేము, హాము, యాబేతు, తొందరండి. రే, నేను ఇప్పుడు ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఒక విషయం చెప్పారు. అయితే నాకు అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అది ఇప్పటిదాకా భూమి మీద ఎప్పటికి జరగండి. అయితే ఆయన ఏం చెప్పారంటే ఈ భూమిని అందరినీ ఆయన నాశనం చేయబోతారు. మన కళ్ళ ముందు కనపడుతున్న ఏది మిగలదు. ఆయన వర్షాన్ని పంపి ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఆ నీటి కింద ముంచేపోతున్నారు. అయితే మనం దీన్ని చాలా తప్పించుకోవాలి అని మీరు అంటారా? అది దేవుని అదే చెప్పాడు. ఆయన మనం తప్పించుకోవడానికి ఒక ఓడని సిద్ధం చేయమన్నారు. అది నాకు తెలిసి ఇంత పెద్దగా ఉంటుంది. గ్రూప్ చేస్తాను ఒక్క నిమిషం. ఇదిగో నాశనమా? మన ఇల్లు పొలాలు ఎట్లా? అవును నాన్నగారు. నాశనమా? అవునా? అయితే మన వంటలు అన్నీ ఎలా? చెప్తున్నాను. అదే ఆగండి. వర్షం అంటే అసలు ఏంటి? అసలు ఓడ అంటే ఏంటి? అదే అమ్మా చెప్తున్నాను. ఇదిగో దేవుడు మనకి రక్షణ కొరకు పంపించిన ఓడ యొక్క ప్రణాళిక. చెప్పిన కనబడుతుందా? ఇది విషయం. అవును, సరే. మనకు ఆలస్యం చేయడానికి సమయం లేదు. తొందరగా ఎవరి పని వారికి చెప్తారు. వాటి నిమిత్తం మీరు తొందరగా వెళ్ళండి. నా పెద్ద కుమారుడా షేము, మీరిద్దరూ వెళ్ళి ఇంత పెద్ద ఓడను కట్టడానికి కావాల్సిన చెట్లు, మేకులు, సుత్తులు ఏవి పడతాయి తొందరగా వెళ్ళి సేకరించండి. వెళ్ళండి. హాము, నా రెండో కుమారుడా హాము. చెప్పండి నాన్నగారు. హాము, మీరిద్దరు వెళ్ళి ఈ ఓడలోకి మన కుటుంబం మాత్రమే కాదు, సర్వ సృష్టిలో ఉన్న సర్వ జీవరాశులలో ఒక మగది ఒక ఆడది అనగా రెండు జతలుగా సర్వ సృష్టిలో ఉన్న సర్వ క్రియేషన్స్లో ఉన్న జంతువుల్లో ఒక మగది ఒక ఆడది మీరు ఏర్పరిచి తీసుకురండి. వెళ్ళండి. సరే నాన్నగారు. యాభైలో నా చిన్న కుమారుడు. చెప్పాను నాన్నగారు. ఏం లేదు, కొంచెం వయసు అయింది కదా, ఇది అర్థం కావట్లేదు. నేను తప్పగా పట్టుకున్నాను. ఇదే విషయం. ఇంతకీ ఏం చెప్పిందా? ఇది ఒక ఓడ బ్లూ ప్రింట్ నాన్నగారు. దీని పొడవు వచ్చేసి 300 క్యూబిట్లు ఉంది. దీని మందం 5 క్యూబిట్లు ఉంది నాన్నగారు. ఎత్తు అయితే 15 క్యూబిట్లు ఉంది. దీంట్లో ఒక తలుపు ఇంకొక అద్దం ఉంటుంది.
విండో ఉంటాయండి. అచ్చా, మరి దీన్ని ఎలా నిర్మించడం? చెప్పలేను నాన్నగారు, అది ఎంత చెప్పలేంగా నిర్మిద్దాం. సరే పదండి. ఊడను త్వరగా చేయుము నోహవు. ఊడను త్వరగా చేయుము నోహవు. మహావర్షం కురును త్వరలో. మహావర్షం నోహా ఇంకా తన కుటుంబము ఓడ కట్టే సమయంలో. నోహా అమ్మా, అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి అదే మీతో చెప్తా అనుకున్నాను. దేవుడు ఈ భూమిని అంతటిని నాశనం చేయబోతున్నారు. నాశనమా? ఆయన వర్షాన్ని కురిపించి భూమిని అంతటిని ఉంచబోతున్నారు. వర్షమా? ఇది ఎవరు చూడలేదు కదా. లేదు లేదు లేదు, దేవుడు ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు. అది అర్థం చేసుకుంటుంది మీరు. ఇది రక్షణ మార్గం. ఈ రక్షణలోకి రండి. నేను రాను, మీ అందరికి పిచ్చి పట్టింది నాకు అర్థం. కాదు కాదు, ఆగండి 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 అమ్మా. నోహావు ఆ ప్రజలకి ఓడ గురించి చెప్తున్నప్పుడు ఆ ప్రజలు వినలేకపోయారు. ఎందుకంటే ప్రజలందరికీ అక్కడ ఎవరు మీరంతా? ఇది రక్షణ మార్గం. దేవుడు మన కొరకు ఈ రక్షణ మార్గాన్ని పంపించారు. మా రక్షణ ఇదే. కాదు, ప్రభువు మన కొరకు రక్షణ మార్గం పంపించారు. భూమి మీద వర్షం పడి భూమి అంతా మునిగిపోబోతుంది. అర్థం చేసుకోండి. లోక నాశనం. మా రక్షణ ఇదే. నా మాట వినండి సోదరులారా, ఇది రక్షణ మార్గం. ఓడ భూమి అంతా కూడా వర్షం ద్వారా ముంపింపబడుతుంది. ఏది మిగలదు. మీరు అనుకున్న రక్షణతో పాటు ఏది కూడా మిగలదు. దయచేసి రక్షణ అర్థం చేసుకోండి. మా రక్షణ ఇదే. సోదరుడా, అక్కడున్న తాగుబోతులు కూడా వినలేకపోయారు. తొందరగా వెళ్ళండి. నోహా, సోదరు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు వానను కురిపించి భూమిని అంతటిని నాశనం చేయబోతున్నాడు. దయచేసి రక్షణలోకి రండి. మేము చేయొచ్చా? ఖచ్చితంగా రండి. అసలుకి వానంటేనే తెలియదు. అసలు వాననే పడలేదు. వీళ్ళకి మెంటల్ ఎక్కినట్టుంది. అక్కడున్న కొంత ప్రజలు వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దామని వెళ్తారు, కానీ వాళ్ళు మధ్యలోనే ఆపేసి వచ్చేస్తారు. నోవా, ఏంటిది ఇది? వర్షం ఎందుకు ఇంకా రాలేదు? మేమంతా నేను నమ్ముకొని కష్టపడి ఓడలు కట్టినాము, ఇంకా వర్షం రాలేదు. అసలు నిజంగానే దేవుడు నీతో మాట్లాడిందా వర్షం వస్తుందని? ఆగండి. మనం పని చేసాం. ఆ పని సఫలత కోసం ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేయాలి. కట్టెను ఓడను టక్ టక్ టక్, కట్టెను ఓడను టక్ టక్ టక్, కోరెలు కురిసే మహావర్షం, కోరెలు కురిసే మహావర్షం, వరదలు పొంగి పై పైకి, వరదలు పొంగి పై పైకి, కేకలు వేసి జనమెల్లా, కేకలు వేసి జనమెల్లా. నోవా, నోవా, తలుపు తీ.
అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్ళినారో ఇంకెవరైతే మాట వినలేదో వాళ్ళు నశించిపోయారు. ఈ లోకంలో మనం ఎంతో టెక్నాలజీ ఏఐ నుండి మనం బిజీగా అయిపోయాము. ఇంకా అందరూ లోకపరంగానే ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడు రాకడ సమీపంగా ఉంది. సో అందరూ చర్చ్కి వచ్చి దేవుని రాకడని స్వీకరించి మనం కూడా ఈ విధంగానే దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎవరు నశించపోవద్దు, రక్షణ పొంది అందరూ దేవుని ఎదుగుకి చేరాలని సండే స్కూల్ పిల్లలు నోహా ద్వారా మనకి స్కిట్ తెలియపరుస్తున్నారు. Thank you.